చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతోంది కదా, ఎలా చేస్తున్నారు? ఆయన బాగానే చేస్తున్నారా? బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాం. మరి మా జగన్ వయసుకి మేము బాగానే చేస్తున్నాడు అనుకున్నాం. జగన్ కన్నా బెటర్ అనిపిస్తుంది. జగన్ కన్నా బెటర్. బెటర్. ఎవరు ఏమనుకున్నా నీకు మరి పింఛన్ ఇది పెంచాడు, మరి వచ్చేయన్నీ చేస్తున్నాడు. ఏమనుకోవాలి మరి? పింఛన్ 1000 రూపాయలు పెంచితే ఇంకా బెటర్ అంటావు? బెటర్ దాని గురించి కాదులే, పిల్లల చదువులకు కానీ మరి ఏమైనా కానీ. పిల్లల చదువులకి ఇప్పుడు దాకా డబ్బులు వేయాలా? నువ్వేందో డబ్బులు అయిపోతేలే చేసేది చేస్తున్నాడుగా. డబ్బులు అయిపోతే వేస్తాడు అందరితో పాటు. వీళ్ళందరూ ఉండారు కదా, వేస్తాడు. అంటే పథకాలు చాలా చెప్పాడు కదా, ఫ్రీ బండ్లు అని చెప్పిన. ఫ్రీ బండ్లు అయినా వస్తున్నాయా? ఫ్రీ బండ్లు వస్తున్నాయంట. ఇప్పుడు ఒకటి వచ్చిందంట. నీకు వచ్చిందా? వచ్చింది. ఎంత పడ్డాయి డబ్బులు? బ్యాంకులోకి మేము వెళ్ళిన వాళ్ళం కాదు, మాకు తెలియదు. మా అబ్బాయి వెళ్ళి చూసుకోవటం చూశాడు. ఒక నెల పడ్డాయంట. నెల పడ్డాయంట. ఇంకా చాలా పథకాలు చెప్పారు కదా, చదువుకునే పిల్లలకి 15,000 అని చెప్పి, ఫ్రీ బస్ అని చెప్పి, మహిళలకి ఆడవాళ్ళకి 1500 అని చెప్పి ఇలా చెప్పారు కదా. ఫ్రీ బస్సులు ఇవ్వండి, ఆగస్టు 15 నుంచి అమలు చేస్తా ఉన్నారు. మరి చేస్తారేమో తెలియదు. అది పోయింది. మరి ఇప్పుడు వరకు మరి అందరూ అనుకునే మాట అది. ఫ్రీ బస్సు కావాలా నీకు? నాకు అవసరం లేదండి. ఏ ఊరు వెళ్ళే వాళ్ళం కాదు పెద్దగా. ఏడే ఈ ఊరే వడ్లపూడే, పుట్టి పెరిగింది ఏడే, అంతా ఏడే. పిల్లలు కూడా మాకు 2 అబ్బాయిలు. అవసరం లేదండి. అందరికి లేదు, వద్దు అని నేను అన్నాం. కావాలితే పెడితే అందరితో పాటు మనం ఒక్కళ్ళం. ఇప్పటికైతే పథకాలు రాలేదు, అయినా కానీ చేస్తారని నమ్మకం ఉందా నీకు? నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. జగన్ మీద లేదా నమ్మకం నీకు? లేదు. ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పు. నొక్కాడంట, రాలేదా నీకేం? మరి ఏం వచ్చినాయి? ఏమి నొక్కాడు? పెన్షన్ రాలేదా మీ ఆయనకి? కరెంటు బిల్లులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఎక్కువ ఈ నెల కరెంట్ బిల్ ఎంత నీది? ఈ నెల మాకెప్పుడు 200 300. ఇప్పుడు ఎంత వచ్చింది చెప్పు? 300 వచ్చింది. 300. 200 300 ఎలా అయింది మరి? 100 పెరిగింది. 100 ఎట్లా పెరిగింది? వాడకాన్ని బట్టి పెరిగింది. వాడకం ఏం వాడలా నువ్వు? రోప్ ఛార్జీలు పడ్డాయి. మళ్ళీ జగన్ రావడానికి అవకాశం లేదంటావు? లేదు లేదు లేదు. రాయి బుద్ధి చెబుతా, రాడు. అమరావతి రాజు వస్తే వస్తారేమో. ఇంకెవరంటే ఇంకెవరు రావాలి? ఎవరు వస్తారో? సినిమా యాక్టర్లు ఉండారు కదా, వాళ్ళు ఎవరన్నా వస్తే వస్తారేమో. సినిమా యాక్టర్లు అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఉండాడు అప్పుడు. ఆయన వచ్చే ఉండాడుగా. సపోజ్ చెబుతున్నా, ఇంకా ఎవరన్నా వస్తే వస్తారేమో కానీ జగన్ మాత్రం రాడు. జగన్ మాత్రం రాడు. ఆయన చేసిన పనులు చాట్లో అట్టుండే. అమరావతి మరి 3 ఏళ్లలో అవుతుందని చెప్పంటారు. 3 ఏళ్లలో అయిద్దా? అవ్వచ్చు, అవ్వవచ్చు. ఇంకొక సంవత్సరం పట్టవచ్చు. అసలు వద్దే రాజధాని ఏడే వద్దు, నేను ఆడబెడుతున్నా 3 రాజధానులు అన్నాడు. ఏడబెట్టాడు? చక్కగా వచ్చిన ఎలా తీసుకున్నాడు, వాడుకున్నాడు. అది మంచి పనేనా? ఇప్పుడు రేషన్ బండ్లు రేపు 1వ తారీఖు నుంచి తీసేస్తారంట. రేషన్ బండ్లు కావాలా వద్దా నీకు? అంటే ఇంటికి తీసుకొస్తున్నారు కదా, బజార్లో మీ దగ్గర తీసుకొచ్చిస్తున్నారు కదా, ఆ బండ్లు అనేవి ఇంకా రావంట. మీరే వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. మాకు దగ్గరే తెచ్చుకోగలం. నీకు దగ్గర అంటే సరిపోద్ది. అందరి సంగతి మాకు తెలియదు. మరి మా సంగతి అడుగుతున్నావు కాబట్టి మేము చెబుతున్నాం. అందరి సంగతి ఏమో, మా సంగతి అయితే దగ్గరే కాబట్టి తెచ్చుకోగలం. ఓకే. బియ్యం ఇస్తున్నారా, డబ్బులు ఇస్తున్నారా? బియ్యం ఇస్తున్నాం. నిజం చెప్పు. నిజమే, బియ్యం తీసుకుంటాం మేము. ఎన్ని కేజీలు వస్తాయి నీకు? 10 కేజీలు. 10 కేజీలు ఇద్దరికి 10 కేజీలు. పంచదార ఇస్తున్నారా? పంచదార బియ్యం ఇస్తున్నారు. పంచదార ప్యాకెట్ ఎంత తీసుకుంటున్నారు? 17 రూపాయలనా? 20 తీసుకుంటున్నారు? 17 చిల్లర ఇస్తున్నారు. ఇప్పటికైతే ఎన్ని మార్కులు వేస్తావు మరి? చంద్రబాబు నాయుడు పరిపాలనకి 100కి ఎన్ని మార్కులు వేస్తావు? 80 అంటావు. ఆ 20 ఎందుకు తగ్గించావు? 20 అంటే ఇంకా చేసే ఉండే కదా, చేస్తే అవి కూడా పూర్తి అవుతాయి. లేకపోతే తగ్గుతాయా? తగ్గుతాయి. ఈయనకి తగ్గలా, ముందు వచ్చిన ఆయనకి